సార్, ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య యుద్ధ వాతావరణం ఏ స్థాయిలో ఉందో మనం ప్రత్యేకంగా చూస్తూ వస్తున్నాం సార్. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మోదీ గారు రంగంలోకి దిగి వీళ్ళ మధ్య సంధి చేకూర్చడం కోసం ఇరాన్ ప్రెసిడెంట్‌తో దాదాపు హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు అని చెప్పేసి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. సో, మరి నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఈ 2 దేశాల మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం మోదీ గారు చేస్తున్నారా? అయితే దీనిపైన ఇంకొక విమర్శ కూడా వినిపిస్తుంది. ఇజ్రాయెల్‌లో అదానీ పోర్ట్‌లున్నాయి. దానిపైన ఇరాన్ దాడి చేయకుండా ఉండడానికి ఇరాన్ ప్రెసిడెంట్‌తో మాట్లాడి అదాని పోర్ట్‌లను కాపాడడానికే ఈ ప్రయత్నం చేశాడు. అందుకే మాట్లాడాడు. సంధి కుదిర్చడానికి ఏం మాత్రం కాదు అని చెప్పేసి కూడా విమర్శలైతే వినిపిస్తున్నాయి. మరి ఏది నిజం? ఏది అబద్ధం? అని దీనికి సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి సార్? యాహ్! ఇజ్రాయెలు మీద ఇరాన్ అటాక్స్ అనేది గత 2 రోజుల నుంచి తీవ్రతరం చేసింది. దాదాపు 14 మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ అటాక్ చేసి ధ్వంసం చేయగలిగింది. అట్లాగే ఒక ఎయిర్‌పోర్ట్ ధ్వంసమైంది. హైఫాలో ఉండే ఒక సీ పోర్ట్ కూడా దాదాపు రూయిన్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. సో, ఈ నేపథ్యంలో అంటే ఇరాన్ మిసైల్స్‌ని చాలా అడ్వాన్స్డ్ మిసైల్స్‌ని ప్రయోగించింది. ప్రధానంగా ఏందంటే ఇరాన్ టాక్టిక్స్ ఏమంటే బిగినింగ్ అంతా కూడా పాత మిసైల్స్‌ని ఇజ్రాయెల్ మీద వేసింది. పాత మిసైల్స్ వేస్తుంటే ఇజ్రాయెల్ హ్యాపీగా వాటినన్నిటిని తన 3 డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర. యారో 3 ఒకటి, డేవిడ్ స్లింగ్ ఒకటి, ఐరన్ డోమ్ ఒకటి, ఈ మూడిటి ద్వారా కొట్టేసింది. అంటే ఇరాన్ ప్లాన్ ఏంటంటే ముందుగా ఈ డిఫెన్స్ సిస్టమ్ దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్లు ఖాళీ చేయించాలి అని చెప్పి కావాలనే ప్లాన్ గా పాత వేసింది. దాంతో వాళ్ళు ఎక్కువ వాడాల్సిన అవసరం ఏర్పడింది ఇజ్రాయెల్కి. దాని తర్వాత వాళ్ళది నిల్వలు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకొక 4-5 రోజులకు కూడా రావంటున్నారు. ఈ టైంలో ఇరాన్ ఏం చేసిందంటే తమ హైపర్సోనిక్ మిసైల్స్ ని పతా 2 అలాంటి మిసైల్స్ ని ప్రయోగించడం మొదలుపెట్టింది. దాంతో అడ్డుకోలేకపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల పెద్ద ఎత్తున అక్కడ హైపా కానీ టెల్లైవ్ లాంటి సిటీల్లోనే పెద్ద అవి చూస్తే వీడియోస్ మనకి గాజాన్ చూసినట్టు ఉన్నాయన్నమాట. అంత రూయిన్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. 14 మిలిటరీ స్థావరాలు నాశనం అయిపోయినాయని చెప్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే వెయిజ్మన్ ఇన్స్టిట్యూట్ అని 1934లో పెట్టారనమాట. ఇది ఇజ్రాయెల్ ఏర్పడక ముందే. అది ఇజ్రాయెల్లో వరల్డ్లోనే టాప్ 5 ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అది ఉంటుందన్నమాట. ఎందుకంటే దాంట్లో మిలిటరీ ఇంటెలిజెన్స్ కానీ తర్వాత ఈ డ్రోన్ టెక్నాలజీస్ ఇవన్నీ అంటే టెక్నాలజికల్ వార్ఫేర్కి సంబంధించిన రీసెర్చ్ కానీ తర్వాత మన సైబర్ సెక్యూరిటీ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, బయో టెక్నాలజీ కావచ్చు, క్వాంటమ్ కావచ్చు, ఇలాగ రకరకాల రీసెర్చ్లు అక్కడ జరుగుతుంది. దాన్ని నేలమట్టం చేసేసింది ఇరాన్. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే కొన్ని దశాబ్దాలుగా డెవలప్ అయిన రీసెర్చ్, దాని శాంపుల్స్, దానికి డేటా మొత్తం నాశనమైంది. అది ఇంకా మళ్ళీ రావాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది అన్నమాట. ఆ స్థాయి నష్టాన్ని ఇరాన్ కలగజేసింది. ఇప్పుడు ఏంటంటే ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత దాడి చేసి ఫోర్దో, తర్వాత నతాంజీ, తర్వాత ఇస్ఫహాన్ 3 న్యూక్లియర్ సైట్ల మీద దాడి చేసిన తర్వాత సడన్ గా మోడీ రంగంలోకి వచ్చి ఇరాన్ ప్రెసిడెంట్ హుస్సేన్ రహానీతో దాదాపు 45 నిమిషాలు ఆయన మాట్లాడాడు అనే వార్త వచ్చింది. ఆయన మోడీనే దీన్ని ట్వీట్ కూడా చేశాడు. నేను 45 నిమిషాలతో మాట్లాడాను, డీప్ కన్సర్న్ వ్యక్తం చేశాను, డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారా సాల్వ్ చేసుకోమన్నాను, పీస్ అనేది ప్రమోట్ చేయాలి తప్ప యుద్ధాన్ని ప్రమోట్ చేయొద్దని నేను అడిగాను అని చెప్పుకున్నాడు. ఇది అందరికి విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఇరాన్ కదా బాధితురాలు ఇక్కడ. ఇరాన్ నువ్వు చేయాల్సిన పోనేవరికి ట్రంప్కో ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహుకే చేసి అరే బాబు ఇరాన్ మీద దాడులు ఆపండిరా అని చెప్పాలి. ఎందుకంటే ఇరాన్ మీద దాడి చేసింది ఎవరు? శాంతి చర్చలు జరుగుతూ ఉంటే 6వ దఫా శాంతి చర్చలు జూన్ 15 ఉంటే 13 ఇరాన్ మీద దాడి చేసింది ఎవరు? ఇజ్రాయెల్. నష్టపోయింది ఎవరు ఈ యుద్ధంలో? ఇప్పటి వరకు ఇరాన్ ఎక్కువ నష్టపోయింది. ఫోన్ చేయాల్సింది ఎవరికి? ఎవరు దాడి చేస్తుంటే వాళ్ళకి చేయాలి. కానీ ఇన్ని రోజులు అయిపోయినాక ఇప్పుడు ఇజ్రాయెల్ నష్టాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఎందుకు ఇరాన్కి ఫోన్ చేశాడు మోడీ అనే చర్చ మొదలైంది. అంటే మోడీ అదేదో గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు. ఇటు ఇరాన్ని ఖండించట్లేదు, ఇజ్రాయెల్ని ఖండించట్లేదు. సడన్ గా ఇరాన్ ప్రెసిడెంట్కి ఎందుకు ఫోన్ చేశాడు అంటే దానికి ముందు రోజే హైఫా పోర్ట్ మీద ఇరాన్ బీభత్సంగా దాడి చేసింది. ఫస్ట్ దాడి జూన్ 15 చేస్తే తర్వాత దాడి మొన్న చేసింది. దీనివల్ల హైఫాలో ఉండే పోర్టు, సీ పోర్ట్ అనేది పెద్ద ఎత్తున ధ్వంసమైంది. అక్కడ దానికి సప్లై చేసే కార్గో షిప్ కంపెనీ మేర్స్క్ అంటారు. ఈ మేర్స్క్ అనే కంపెనీ కంటైనర్ షిప్ కంపెనీ అనమాట.
తన యాక్టివిటీలంతా ఆపేసింది. అందువల్ల అక్కడ పెద్ద లాస్ జరిగింది. దీనికి మోడీకి ఏం సంబంధం అంటే, మోడీ ప్రియమిత్రుడు అదానీ పెట్టుబడులు అక్కడ ఉన్నాయన్నమాట. ఆ పోర్ట్లో అదానీ పెట్టుబడులు 70% ఉన్నాయి. 2022లో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్, ఏపీఎస్ఈజెడ్ ఆ కంపెనీ పేరు, అదానీ కంపెనీ అన్నమాట. ఈ ఏపీఎస్ఈజెడ్ కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కలిపి ఏపీఎస్ఈజెడ్ గా తన కంపెనీ పేరు అదానీ పెట్టుకున్నాడు. ఈ కంపెనీకి ఇండియాలో 16 పోర్ట్లు ఉన్నాయి. 13 మేజర్ పోర్ట్లు అయితే 3 స్మాల్ పోర్ట్లు, మొత్తం 16 సీ పోర్టులు ఈయన ఆధ్వర్యంలో ఉన్నాయి, ఈ కంపెనీ ఆధ్వర్యంలో. ఆంధ్రప్రదేశ్లో గంగవరం, కృష్ణపట్నం, కట్టుపల్లి ఈ 3 ఉన్నాయన్నమాట. సో ప్రపంచంలో కూడా వాళ్ళకి ఆస్ట్రేలియాలో ఉంది, కొలంబియాలో ఉంది, హైపాలో ఉంది, టాంజానియాలో ఉంది, బంగ్లాదేశ్లో రెడీ అవుతుంది, వియత్నాం, ఫిలిప్పైన్స్లో రెడీ అవుతుంది. అంటే 2030 నాటికి ప్రపంచంలో కార్గో వ్యాపారంలో 20% అదానిది అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో అదాని ఏం చేశారంటే 2022లో ఇజ్రాయెల్లో ఒక కంపెనీ ఉంది. ఇజ్రాయెల్ కంపెనీ గ్యాడెట్ గ్రూప్ ఆ కంపెనీ పేరు. సో ఇజ్రాయెల్ గ్రూప్ కంపెనీతో కలిసి ఈ ఏపీఎస్సీజెడ్ అనేది ఈ హైపా పోర్టుని తమ వశం చేసుకునింది $1.8 బిలియన్. సో ఇందులో గ్యాడెట్ గ్రూప్ కి 30% వాటా అయితే అదానీ గ్రూప్ కి 70% వాటా ఉంది. సో వీళ్ళిద్దరు కలిసి అక్కడ చేస్తున్నారు. దీంతో పాటు అదానీ ఇంకొక 3 రకాల వ్యాపారాలు కూడా ఇజ్రాయెల్తో చేస్తున్నాడు. ఒకటి సీపోర్ట్ రియల్ ఎస్టేట్ అన్నమాట. అంటే సీకి దగ్గరగా రియల్ ఎస్టేట్ ని డెవలప్ చేయడం. అది హోటల్స్ ఉంటాయి, రీటైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫుడ్ మార్కెట్ ఉంటుంది, ఆఫీస్ స్పేస్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇవన్నిటి కలిపి 1.18 మిలియన్ స్క్వేర్ మీటర్స్ అన్నమాట, చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇవి డెవలప్ చేస్తున్నారు. ఇది బై 2027 పూర్తవుతుంది. ఇది కాకుండా అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అని ఒక కంపెనీ ఉంది. ఇది ఇజ్రాయెల్లో ఉండే ఎల్బిట్ జేవి సిస్టమ్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి డ్రోన్స్ ని తయారు చేస్తుంది అన్నమాట. సో రకరకాల వార్ యుఏవిస్ అంటారు. యుఏవి అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, స్టార్ లైనరు, దృష్టి 10 ఇలాంటి యుఏవి డ్రోన్స్ ని తయారు చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే సెమీ కండక్టర్స్ లో ప్రొడక్షన్ లో కూడా అదానీ, ఇజ్రాయెల్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తున్నాయి అనమాట. అంటే 4 రకాల వ్యాపారాలు ఉన్నాయి అదానికి ఇజ్రాయెల్లో. ఒకటి పోర్టు, ఒకటి డిఫెన్స్, రెండోది సెమీ కండక్టర్స్, 4వది రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు మోడీ ఎందుకు ఫోన్ చేశాడంటే, అరే బాబు, మా అదాని పోర్టును వదిలేసి నువ్వు మిగతా ఎక్కడన్నా ధ్వంసం చేసుకోగాని మా అదాని పోర్టు, మా అదాని ప్రాపర్టీస్ మీద వేయద్దు అని చెప్పడానికే ఫోన్ చేశాడు. లేకపోతే ఇన్ని రోజులు లేని పీస్ మీద ఆయనకి కన్సర్న్ సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది విమర్శ అనమాట. సో అది వాస్తవంగానే కనబడుతుంది మనలాంటి వాళ్ళకి. ఎందుకంటే అదానీని ఎలా సేవ్ చేసుకుంటూ వస్తున్నారో మనం చూస్తున్నాం. ఈవెన్ జగన్కి అదానీ 2,000 కోట్లు ఇచ్చాడని అమెరికానే ఆరోపణ చేసినప్పుడు కూడా దాని మీద కేసు కూడా లేదు. వాళ్ళ ప్రభుత్వమే కదా ఉండేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, కూటమి ప్రభుత్వమే కదా. దాన్ని క్యాన్సిల్ చేసి సెక్కితో ఒప్పందాన్ని, జగన్ చేసుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసి విచారణ ఎందుకు జరపట్లేదు చంద్రబాబు? దాని మీద అంతా తెలుగుదేశం మీడియా అంతా రాశారు కానీ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే మోడీని వ్యతిరేకించే దమ్ము ధైర్యం చంద్రబాబుకి లేదు. సో కాబట్టి చంద్రబాబు సైలెంట్ అయిపోయాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మోడీ అంటే అదానీ, అదాని అంటే మోడీ. మోడీ ప్రభుత్వం లేకముందు అదానీ ఎవడికి తెలియదు. సో మోడీ ప్రభుత్వం ఏర్పడినాకనే అదానీ విపరీతంగా రైజ్ అవుతున్నాడు, మనకు అందరికి తెలిసిన విషయమే. సో ఇందుకోసమే ఇప్పుడు రంగంలో దిగి ఇరాన్ ప్రెసిడెంట్ మాట్లాడి మా వాడి మీద చేయొద్దని చెప్తున్నాడు. ఎందుకంటే అదానీ ముద్రా పోర్ట్ టు హైపా పోర్ట్ అంటారనమాట, కారిడార్ దీన్ని. ఎందుకంటే ముంబై దగ్గర ఉండే ముద్రా పోర్ట్ కూడా అదానీ కంట్రోల్లో ఉంది. ఇది ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటారు అనమాట. దీన్ని ఐమెక్ అంటారు. దీన్నే మామూలుగా మోడీకి యాంటీ బ్యాచ్ ముద్రా టు హైపా అదానీ కారిడార్ అని పేరు పెట్టారు దానికి. సో అంటే అదానీని ఇతర దేశాల్లో బిజినెస్ మ్యాన్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి మోడీ ఇతర దేశాల తన పర్యటనను ఉపయోగించుకొని, తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని చేస్తున్నాడు అనేది మోడీ మీద ఉన్న విమర్శ. అందుకని మోడీ యుద్ధాన్ని ఆపాలనేది ఏమి మోడీకి లేదు.
అదానీ ఆస్తుల్ని ఇజ్రాయెల్లో కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ పోర్టు ఇదేంటంటే సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ఇజ్రాయెల్. టోటల్ ఇజ్రాయెల్లోకి వచ్చే 30% కార్గోదంతా ఈ పోర్టు నుంచే వస్తుందన్నమాట. అందుకని అంత ఇంపార్టెంట్ పోర్ట్ ఇది. అందుకే ఇరాన్ కూడా అటాక్ చేస్తుంది. సో కానీ మోడీ అదానీ పాపం అదానీ బాధల్లో పడిపోతాడు. అతని పెట్టుబడులంతా పోతాయి. ఎందుకంటే రోజుకి 5% రెవెన్యూ వస్తుంది. దాంట్లో విపరీతంగా షిప్పులు అంతా వస్తున్నాయి. సో అనేక రకాల సరుకులు, బ్రెడ్ బల్క్, సిమెంటు, ఆయిల్, ఇలాగా రకరకాల కార్గో, జనరల్ కార్గో ఇవన్నీ అక్కడికే వస్తాయన్నమాట. అందుకని